ఒక్క దళితుడు గాని ఒక ఆదివాసీ గాని ఏ కంపెనీ కన్నా సీఈఓగా ఉన్నారని రాహుల్ గాంధీ గారు సెలవిచ్చారు. అయ్యా, వాళ్ళు సీఈఓలు గాని కాకపోవటానికి కారణం తమరి కాంగ్రెసే. ఆ విషయాన్ని మర్చిపోయారా? ఎందుకంటే ఒక కంపెనీకి సీఈఓ అవ్వాలంటే కనీసం 45 సంవత్సరాలు ఉండాలి. అంటే వాడు చదువుకునేటువంటి వయస్సు అప్పుడు పరిపాలించింది కాంగ్రెసే. అంటే ఆదివాసీలకు దళితులకు అంత నాణ్యమైన విద్యను, అంత చెత్త విద్యను మీరు ఇచ్చారు. వాళ్ళు చదువుకోవడానికి ఏ విధమైనటువంటి వసతులు కల్పించలేదన్న విషయం చాలా స్పష్టంగా మీ గొప్పతనాన్ని మీరే చెప్పుకున్నారు కదా రాహుల్ గాంధీ గారు. కానీ అదే బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మోడీ గారు ఏం చేశారు? ఒక దళితుడిని ప్రెసిడెంట్ చేశారు. ఒక ఆదివాసీని, ఈ దేశపు ఆదివాసీ మహిళను ఈ దేశపు రాష్ట్రపతిని చేశారు. అది బీజేపీ గొప్పతనం. కానీ కాంగ్రెస్ వాళ్ళు మీరు కనీసం సీఎంఓను కూడా చేయలేకపోయారే. కానీ ఇప్పుడు మోడీ గారు ఇస్తున్న విద్యా విధానం, మోడీ గారు ఇస్తున్నటువంటి చదువు ప్రకారం చూద్దాం ఇంకొక 15 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో. అప్పుడు తెలుస్తుంది బీజేపీ యొక్క గొప్పతనం. ఇప్పుడు మీ కాంగ్రెస్ డొల్లతనాన్ని చాలా గొప్పగా బయట పెట్టుకున్నారు రాహుల్ గాంధీ గారు. హ్యాట్స్ ఆఫ్.